హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ 74. రుద్ర బెదిరించడంతో వేద ఓ మూలకి వెళ్ళి సైలెంట్గా ఏడుస్తూ ముడుచుకొని పడుకొని ఉంటుంది. ఆమె సైలెంట్గా ఉన్న ఆమె ఏడుస్తుంది అని ఆమె భుజాలు అదురుతూ ఉంటే రుద్రకి అర్థమవడంతో ఇప్పుడు ఆ ఏడుపు ఆపుతావా ఆపవా దక్ష అని అరిచాడు రుద్ర. అతడి వాయిస్కి వేద భయపడినా కూడా ఆమె ఏడుపు ఉధృతి ఇంకా ఎక్కువ అవ్వడం, ఆమె ఏడుస్తున్నట్టు ఆమె వెక్కుతూ ఉన్న శబ్దం ఇంకా ఎక్కువగా రావడంతో అతడి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి కింద విసిరేస్తే అది 104 ముక్కలైపోయింది. ఆ సౌండ్కే వేద గుండె అదిరి దెబ్బకి లేచి కూర్చొని ఇంకా ఏడుస్తూ రుద్ర వైపు చూడడంతో ఇప్పుడు ఎవడు పోయాడనే ఆ ఏడుపు? నేను చచ్చానని ఏడుస్తున్నావా? ఏడవద్దు అని నీకు 100 సార్లు చెప్పాను. అయినా నా మాట వినవు కదా. అసలు నా దగ్గరికి రావడమే ఇష్టం లేదు. ఏదో బలవంతంగా నీ మెడలో నేను తాళి కడితే నా వెంట వచ్చావు. కానీ నేనంటే నీకు ఇది లేదే. అందుకే ఇలా చావగొడుతున్నావు నన్ను. ఇప్పుడు నన్ను వద్దు అన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్తా అంటావు. అంతే కదా. వెళ్ళి అక్కడే ఉండు. ఇంకొకసారి నా మొహం చూడకు. నీ మొహం నాకు చూపించకు. నీకు అక్కడే అంత సంతోషంగా ఉంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. నా దగ్గరికి రావద్దే నువ్వు అని అన్నాడు రుద్ర చాలా కోపంగా. ఎందుకలా మాట్లాడుతున్నావు బావా? నువ్వంటే నాకు ఇష్టం లేదా? ఒకసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వు ఇష్టం లేకుండానే ఇన్ని రోజులు నీతో ఉన్నానా? నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదా అని అంది వేద బెడ్ పై నుండి దిగి రుద్ర ముందుకు వచ్చి. నా మీద ప్రేమ ఉంటే ఏదే మరి? నాకు కనబడట్లేదు కదా. నువ్వు చేసే ఏ పనిలో కూడా నాకు కనిపించదు. పైగా నేను వద్దు అన్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తా అంటుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? వాళ్ళు నీ అమ్మ నాన్న అయినా సరే, నా అమ్మ నాన్న అయినా సరే వెళ్ళకూడదు అంతే. నా మాట అంటే నీకు లెక్కలేదు అంతే కదా. నువ్వు వెళ్ళడం ఎందుకు? నీ అయ్యను రమ్మను, వచ్చి చూసి నిన్ను వెళ్ళమను. నేను వద్దు అన్నానా? కానీ కాదు, నువ్వే వెళ్ళాలి కదా అక్కడికి. అయితే వెళ్ళు, నేనెందుకు వద్దంటాను? కానీ ఆ తర్వాత నెక్స్ట్ మినిట్ నువ్వెవరో నేనెవరో అంతే. వస్తే నీ అయ్యి ఇక్కడికి రావాలి, లేకపోతే లేదు. నీకు నేనంటే ఇష్టం లేకపోతే నీ ఇష్టానుసారం నువ్వెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను నో చెప్పను నీ ఇష్టాన్ని కాదనడానికి. అయినా నేనెవరిని? నన్ను నీ లెక్కల్లోనే మొత్తం తీసేసావు కదా. నేను చెప్పిన మాట ఏదీ వినడం లేదు. నా మాట అంటే లెక్కలేదు. అసలు నేనంటేనే లెక్కలేదు. అలాంటిది నేనెందుకిక నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం? నేను పెట్టినా నువ్వు వినట్లేదు అంటేనే నేనంటే నీకు ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. నా మాట అంటే లెక్కలేదు. నా మాట పట్టించుకోవు. అసలు నా మాటని కూడా నువ్వు నీ మైండ్కి కూడా తీసుకోవు. అంతేనా అన్నాడు రుద్ర చాలా బేస్ వాయిస్లో. నేను అలా ఏం అనలేదు బావా. నువ్వు అలా మాట్లాడి నన్ను దూరం చేసినట్టు మాట్లాడి నన్ను దూరం పెట్టకు బావా. నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఇప్పుడప్పుడే మనం సంతోషంగా ఉన్నాం. మన ఇద్దరం కలిసి 2 నెలలు మాత్రమే అవుతుంది. ఆలోపే మన మధ్యలోకి ఇలాంటి గొడవలు వస్తే నేను తట్టుకోలేను బావా అని ఏడుస్తూ వేద రుద్రని హత్తుకుంటే, నీకెన్నిసార్లు చెప్పినా ఇంతేనే. ఇదే మొదటిసారి కాదు కదా మన మధ్య రావడం. ఇదే రిపీట్ అవుతుంది. నీ ఏడుపు నీ బాధకి నేనేం కరిగిపోనే. ఈసారి కరిగిపోవాలని కూడా అనుకోవడం లేదు. బయట ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా అది నేను నీ దగ్గర తగ్గించుకుందాం అనుకుంటున్నాను. కానీ నువ్వు నా మాట వినంది. ఇక నేను నా బాధని నీకు చెప్పుకోవడం కూడా వేస్ట్. నాకు అనవసరం అనిపిస్తుంది. అసలు నీ దగ్గర ఏదైనా చెప్పుకోవాలి అన్నా కూడా వేస్ట్నే అనిపిస్తుంది అని ఆమెను బలవంతంగా అతడి కౌగిలిలో నుండి దూరం చేసి ఆమె గొంతు మీద అతడి చేయితో బిగించి పట్టు పెంచి, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనగానే నేను నీకు మూర్ఖుడిని. అంతేకాని నా ఆలోచన నా బాధ నీకు ఏది పట్టదు అంతే కదా. ఓకే ఫైన్, చెప్పాను కదా నీ ఇష్టానుసారమే ఉండు. నేను దేనికి అడ్డు రాను. అసలు నేనే నీకు అడ్డుగా ఉన్నట్టు ఉన్నానే. నువ్వు వెళ్ళిపోయిన రోజే నీ దగ్గరికి రాకపోతే నాకు ఇప్పుడు ఇదంతా ఉండేది కాదు కదా. ఆల్రెడీ నీ అయ్య అన్నాడు కదా ఇదంతా కూడా నా వల్లే జరుగుతుంది అని. నువ్వు కూడా ఇప్పుడు అలాగే అనుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని చూస్తున్నావా? నీకు కూడా నాకు దగ్గర ఉండాలి అనిపించట్లేదా? మీ అయ్యన్న మాటలను నిజం చేసి చూపించాలనుకుంటున్నావా? లేకపోతే నేను అదే అని నువ్వు ప్రూవ్ చేస్తున్నావా? నా వల్లే నీకు ఇవన్నీ జరుగుతున్నాయని నువ్వు కూడా అనుకుంటున్నావు కదా అని అడిగాడు రుద్ర. నేను అలా కలలో కూడా నా ప్రాణం పోయినా కూడా అనుకోను బావా. నువ్వు వేరు నేను వేరు కాదు బావా. మన శరీరాలు ఒకటి కాకపోవచ్చు, కానీ మన మనసు మన ఊపిరి ఒక్కటే బావా. నాకేదైనా అయితే పోయేది ముందు నా ప్రాణం కాదు బావా, నీది అని నాకు తెలుసు. అయినా కూడా ఎందుకు ఇలా మాట్లాడి నా మనసుని గాయపరుస్తున్నావు బావా?
నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను. ప్లీజ్ నన్ను దూరం పెట్టకు బావా అని కన్నీళ్లతో అడుగుతుంది వేద. నువ్వు ఇలా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను బావా ప్లీజ్ అని వేద ఇంకా ఏడుస్తూ ఉంటే, ఇక చాలా ఆపవే, నాకు ఇష్టం లేని పనులు చేయడం నీకు అలవాటే కదా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీకు నేను అడ్డురాను అని రుద్ర కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అతడి కోపాన్ని చూసి వేద ఇంకా ఏడుస్తూ, బావకి కోపం వస్తుందని తెలిసి నాకు కూడా నేను అలా అనడం నాదే తప్పు, అసలు ఏదో చరణ్ బావ అలా అడగగానే అనేసాను, కానీ బావ మరి ఇంత కోపడతాడు అని అనుకోలేదు. ఎందుకే వేద ప్రతిసారి బావకి ఇష్టం లేని మాటలు మాట్లాడి నిన్ను నువ్వే తిట్టించుకుంటావు, నువ్వే బాధపడతావు, వాడు అలాంటి వాడని తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, ఎందుకు మళ్ళీ వాడిని గెలుకుతావు అని తనకి తానే తిట్టుకొని ఇంకా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. కానీ ఏడుపు మాత్రం అస్సలు తగ్గదు. చాలా బెదిరించేశాడు కదా రుద్ర. అతడికి కోపం సహజంగా రాదు, ఆమె పైన వస్తే మటుకు వేద తట్టుకోలేదు. ఇప్పుడు అదే బాధని ఆమె మోస్తూ చాలాసేపు సైలెంట్గా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఇప్పుడే మళ్ళీ రుద్ర దగ్గరికి వెళ్తే కొట్టినా కొట్టేస్తాడేమో అని భయపడి. ఇక్కడ రుద్ర ఏమో చాలా సమయం బాల్కనీలోనే ఉండి 2 సిగరెట్లు కాల్చేసి బాల్కనీలోనే కూర్చుంటాడు. అస్సలు రూమ్లోకి కూడా రాడు. అప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి. చంద్రుడు కూడా వచ్చి వాళ్ళ అలకని చూస్తూ ఉన్నాడు. ఒకరేమో బెడ్రూమ్లో, ఒకరేమో బాల్కనీలో. అలా చల్లగాలి ఆ నిశ్శబ్దంలో నేను ఉన్నాను అన్నట్టు ప్రవేశించి వారిని తాకుతూ ఉంది. ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఒకసారి గడియారం వంక చూసేసరికి అది 8 గంటలు కనిపించడంతో వేద తన కన్నీళ్లు తుడుచుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అద్దంలో తన మొహాన్ని చూసుకొని తన జుట్టు కూడా సరి చేసుకొని మెల్లిగా బాల్కనీలోకి అడుగు వేసింది. రుద్ర బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని అతడి ముందు ఉన్న చైర్లో కాలు చాపుకొని వెనక్కి ఒరిగాడు. ఇంకా ఏదైతే అదవుతుంది అని మెల్లిగా భయపడుతూనే అతడు దగ్గరికి వెళ్ళి అతడి ఒడిలో కూర్చుంది. ఆమె వచ్చింది అని తెలిసిన అతడు కళ్ళు తెరవలేదు. అతడు ఎదపై తలవాల్చి అతడి వీపుని చుట్టుకొని గట్టిగా పట్టుకొని ఒకవేళ అతడు నెట్టేసినా కదలకుండా బంకలా అతుక్కుంది వేద రుద్రని. రుద్ర నుండి రెస్పాన్స్ లేకపోవడంతో కాస్త ధైర్యం వచ్చి అతడు వేసుకున్న షర్ట్ బటన్స్ 2 ఓపెన్ చేసి ఉండడంతో అతడి ఛాతిపై చేయి వేసి మెల్లిగా నిమురుతూ అతడి ఛాతిపై వేలితో బొమ్మలు గీస్తూ కాసేపు అలాగే పిచ్చి పిచ్చిగా వేషాలు అన్నీ వేసి గంటసేపు అలానే సమయం గడిపి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ అతడి ఎదపై హాయిగా నిద్రపోయింది. ఆమె నుండి కదలికలు ఆగిపోవడంతో అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు రుద్ర. ఆమె నిద్రపోయింది అని ఆమె ఊపిరి తీసుకునే విధానం చెప్తుంటే అప్పుడు ఆమె చుట్టూ చేయి వేసుకొని గట్టిగా పట్టుకున్నాడు నిద్రలో కింద పడిపోకుండా. ఆమె పడుకున్నా కూడా రుద్ర చుట్టూ చేతులు చాలా గట్టిగా పట్టుకోవడంతో రుద్ర చిన్నగా నవ్వుకొని అప్పటికే చాలాసేపటి నుండి అక్కడే కూర్చోవడంతో మెల్లిగా ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టాడు. అతడు ఫ్రెష్ అయి మీనాక్షి గారు భోజనానికి రమ్మని కాల్ చేస్తే వద్దమ్మా అది ఆల్రెడీ పడుకుంది అని చెప్పేసి రుద్ర కూడా ఏమీ తినకుండా అలాగే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు నేనున్నాను అన్నట్టు వచ్చేశాడు. ఇక ఎవరి పనులతో వాళ్ళు ఆ డే స్టార్ట్ చేశారు. కానీ వేద నిద్రలేచేసరికి రుద్ర ఆమె పక్కన లేడు. టైం చూసేసరికి 9 అవుతుంది. వామ్మో ఏంటి వేద ఇంతసేపు పడుకున్నావా అని తొందరగా వాష్రూమ్లో దూరి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వెళ్ళేసరికి రుద్రనే కాదు అస్సలెవ్వరూ ఉండరు మీనాక్షి గారు తప్ప. అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఆ పాటికి బావ వెళ్ళిపోయాడా అత్తయ్య అని అడిగింది వేద మీనాక్షి గారిని. హా ఏదో మీటింగ్ ఉందంటరా, అందుకే ఇవాళ అందరూ త్వరగానే వెళ్ళిపోయారు, నువ్వు లేచాక చెప్పమన్నారు నీకు అని చెప్పారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. చాలా మందే స్టోరీ చదువుతున్నారు కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్స్ కూడా ఇవ్వట్లేదు. కాస్త మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు డైలీ ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఇవాళ సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ లైక్స్ ఎక్కువగా వస్తేనే రేపు స్టోరీ ఉంటుంది, లేకపోతే ఇలాగే లైక్స్ తక్కువ వస్తూ ఉంటే నాకు ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు. కాస్త చదివే వాళ్ళు లైక్స్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. అలాగే చదివే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.
అందుకే స్టోరీ చదివే వాళ్ళందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.